వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ఈజీగా గెలిచింది. చెన్నై ఓడిపోయిందని చెప్పేసారు. ఓడిపోయిందన్న దానికి కారణం చెన్నై బ్యాటింగ్ వాళ్ళు ఎలా చేసింది అని అంటే, ఒక్క రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ ఒక మ్యాచ్లో కొడితే మరొక మ్యాచ్లో ఫెయిల్యూర్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటనంటే నిలకడగా లేని ఆటను సిఎస్కే ప్రదర్శిస్తుంది. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన సిఎస్కే 163 పరుగులకి 7 వికెట్లు నష్టపోగా 20 ఓవర్లు కంప్లీట్ అయిపోయాయి. అంటే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే సాధించింది. ఎంత తక్కువ స్కోర్ అసలు T20లో. అసలు సిఎస్కే లాంటి ఒక మంచి టీంకి ఇదా స్కోరు. ఇలా కాకుండా స్కోరు మోర్ దెన్ 220, 250 లేకపోతే కనీసం 230, 220, 225 అన్నా ఇవ్వగలిగితే కాస్తంత మ్యాచ్ టైట్గా ఉండేదని మనం చెప్పొచ్చు. కానీ దాన్ని 163 పరుగులని పంజాబ్ కింగ్స్ ఈజీగా, అంటే 3 వికెట్ల నష్టానికి వాళ్ళు ఈ పరుగులను సాధించి పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది సిఎస్కే పైన. అయితే పంజాబ్ కింగ్స్ కూడా మొదట బ్యాటింగ్లోనే ఫస్ట్ ఓపెనర్ అనే సెకండ్ ఓవర్లోనే 1 వికెట్ కోల్పోవడం జరిగింది. కోల్పోయినప్పుడు నెక్స్ట్ ఫస్ట్ డౌన్ వచ్చిన రోసో కాస్తంత మెల్లిగా ఆడుతూ బరిస్టో అండ్ రోసో ఇద్దరు కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్కోర్ బోర్డు ముందుకు వెళ్తూ మెల్లిమెల్లిగా ఓవర్ కావాల్సిన పరుగులన్నీ తీసుకుంటూ పంజాబ్ కింగ్స్ విజయానికి దగ్గరగా చేరి విజయం సాధించిందని చెప్పేసేయాలి. అయితే పంజాబ్ కింగ్స్ సమిష్టిగా రాణించింది. మీరు చూడండి, లాస్ట్ మ్యాచ్లో కూడా సిఎస్కే ఇలాగనే కేవలం 200 SRH తొందరపడి వికెట్లు ఇచ్చుకోవడం జరిగింది. కానీ సిఎస్కే SRH కూడా హైదరాబాద్ టీం కూడా ఇలా మెల్లిగా ఆచితూచి ఆడితే వాళ్ళకు కూడా గెలిచే ఛాన్స్ ఉండేది. కానీ వాళ్ళు అలా కాకుండా బిగ్ షాట్స్కి వెళ్ళేసి అన్ని క్యాచ్లు ఇచ్చేసుకొని వాళ్ళు అవుట్ అయిపోయి మ్యాచ్ని చేతిలో పోగొట్టుకున్నారు SRH మ్యాచ్. కానీ ఈరోజు పంజాబ్ కింగ్స్ అలా కాకుండా వారికి ఓవర్స్కి ఎన్ని కావాలి, ఎంత కావాలి, ఎలాంటి షాట్స్ కొట్టాలి, బిగ్ షాట్స్కి వెళ్ళాలా లేదా అనేది ఆచితూచి ఆడి పంజాబ్ కింగ్స్ని వాళ్ళ యొక్క బ్యాట్స్మెన్స్ గెలిపించారనే చెప్పేసేయాలి. అలా మ్యాచ్కి తగ్గట్టు మనము బ్యాటింగ్ చేయడం నేర్చుకోవాలి. కానీ బాల్ ఉంది, మనం కొట్టేస్తాం, పించిట్టల్లో మనం బాల్ రాగానే మనం కొడతామని అంటే అది ప్రతి మ్యాచ్లో సాధ్యపడదు. ఈరోజు శివన్ దుబేకి అలాగే జరిగింది. తను రావడమే ఫస్ట్ డౌన్ వచ్చి తను హిట్టింగ్కి వెళ్ళాడు. ఫస్ట్ బాల్ను హిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అది మిస్ అయ్యి తన బాడీకి దాకి LBW అయ్యి తను అవుట్ అయిపోవడం అని జరిగింది. అంటే పిచ్ను మనం కొంచెం అనలైజ్ చేయగలగాలి, బాలర్ని కొంచెం మనం అనలైజ్ చేయగలగాలి, ఎలాంటి బాల్ పడుతుంది, పిచ్ ఎలా టర్న్ అవుతుంది అనేది చూసుకోగలిగితే కనీసం ఒక ఓవర్ అన్నా మనం చూడగలిగితే ఆ బాల్ మనకు అర్థమైపోతూ ఉంటుంది బ్యాట్స్మెన్కి. అప్పుడు బిగ్ షాట్స్కి వెళ్తే కొంత ప్రయోజనం ఉంటుంది. కానీ రాగానే ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేయడం అనేది మరి ఎలాంటి వాళ్ళు ప్రణాళికతో ఆ టీం మేనేజ్మెంట్ ఆ టీం ఉందో తెలియదు. కానీ ఈరోజు శివన్ దుబే తను ఫెయిల్ అవ్వడం వల్లనే సిఎస్కే ఓడిపోయిందని మనం చెప్పేసారు. లేకపోతే తను కొంతనన్నా స్కోర్ చేయగలిగితే, ఇంకా కొంత బిగ్ స్కోర్ అవుతే పంజాబ్ కింగ్స్ కాస్తంత కష్టంగా ఉండేది. అలా కాకుండా శివన్ దుబే అవుట్ అవ్వడం వల్ల తను 0కి అవుట్ అయ్యాడు. ఇలా డక్ అవుట్ అయ్యాడు. అందుకోసమే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా మెల్లిగా ఆడడం వల్ల లాస్ట్కు ధోని కూడా లాస్ట్ ఓవర్లో ఒక 6 ఒక 4 తోటి సరిపెట్టుకొని కోవడం జరిగింది. అందుకోసమే ఈరోజు కేవలం సిఎస్కే 163 పరుగులే సాధించింది. దాన్ని పెద్ద స్కోర్గా మనం T20లో మనం చెప్పుకోలేము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో T20 200 అంటే మనం చాలా చిన్న స్కోర్ అని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 163 అని అంటే ఈజీగా దాన్ని పంజాబ్ కింగ్స్ చేసిందని చెప్పేసారు. ఓవరాల్గా చూస్తే ఈరోజు సిఎస్కే తన పేలవమైన ఆట తీరును ప్రదర్శించింది. బౌలింగ్లో కూడా ఇలాంటి కాంపిటీషన్ అంటే ఎలాంటి గట్టిగా ఎదుర్కోలేకపోయింది. ఫీల్డింగ్ అంటారా, ఫీల్డింగ్ మనం చెప్పడానికి వీలు లేకుండా ఈరోజు సిఎస్కే అలా చేయగలిగింది. కానీ పంజాబ్ సమిష్టిగా రాణించి బౌలర్లు అట్ ద సేమ్ టైం బ్యాట్స్మెన్స్ కూడా సమిష్టిగా రాణించి వాళ్ళందరూ టీము విజయానికి తోడ్పడ్డారని చెప్పేసారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ కాస్తంత ధైర్యం వస్తుంది. నెక్స్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చూపించడానికి ఈ మ్యాచ్ దోహదపడుతుందని చెప్పొచ్చు.
థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.